బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీకే అరుణ ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. దోపిడీదారులను పక్కన పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని మోడీని ప్రశ్నించారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డ సీఎం అయితే పడగొడతామని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇంటి దొంగలు మోడీకి మద్దతుగా ఇక్కడ కత్తి పట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు. డీకే అరుణను జెడ్పీటీసీని ఎమ్మెల్యేను మంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తీరా ఇప్పుడేమో రేవంత్ పగపట్టారని అరుణ మాట్లాడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ఓడించాలని అరుణమ్మే పట్టం కట్టుకుందని దుయ్యబట్టారు. ఇక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ప్రజల అండదండలతో పైకి ఎదిగిన ఈ చెట్టును నరకాలని ఢిల్లీ నుంచి గొడ్డలి పట్టుకొని బయలుదేరారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ను గెలిపించకపోతే పాలమూరు భవిష్యత్తు గందరగోళంలో పడుతుందన్నారు. అర్ణమ్మ నాయకురాలే అయ్యుండొచ్చు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, అర్ణమ్మని జడ్పీటీసీ చేసింది మన కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? కాదావునా? మనమే కదా జడ్పీటీసీ చేసింది, ఎమ్మెల్యేని చేసింది మనమే కదా, మంత్రిని చేసింది మనమే కదా. కాంగ్రెస్ ఆమె కన్నిచ్చింది, ఆమె మాత్రం ఇవాళ కాంగ్రెస్ను చంపుతా అని బయలుదేరింది. రేవంత్ రెడ్డిని ఓడగొడతా అంటుంది. ఏం పంచాయతమ్మా ఆమెతో నాకు? రేవంత్ రెడ్డి పగబట్టిండు నా మీద అంటుంది. నేనెందుకు పగబట్టినమ్మా? అన్నిచ్చిన కాంగ్రెస్ను ఓడగొట్టాలని నువ్వు పగబట్టినవు. పామోలే నువ్వు కాటేయాలని చూస్తున్నావు. మా ఊరుకోడు ఉంటాడు, చీడ పురుగు ఊరిని ఖరాబ్ చేసేటోడు ఉంటాడు. అట్లనే అర్ణమ్మ కూడా ఈ జిల్లాలో, పాలమూరు జిల్లా ఒక తులసి వనం అయితే గంజాయి మొక్కలాక అర్ణమ్మలు ఎప్పుడు ఉంటారు. గంజాయి మొక్కల్ని ఏరేయాలి తప్ప మన జిల్లాను పాడు చేసుకోవద్దు. అందుకే మిత్రులారా, ఇవాళ కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర వెనకాల పాలమూరు నాయకత్వాన్ని బలహీనపరచాలి. పాలమూరులోనే ఓడిస్తే ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తాడా అని ఊరంతా రాద్ధాంతం చెయ్యాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీని గెలిపించాలనుకుంటున్నారు. నాయకులు అమ్ముడు పోయినా బీఆర్ఎస్ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ శ్రమను బీజేపీ కాళ్ళకాడ తాకట్టు పెట్టి బిడ్డ బెయిల్ కోసం చంద్రశేఖరరావు కుమ్ముక్కు అవుతున్నాడు. మీరు ఆలోచన చెయ్యండి. మీకు మాకు సరిపోకపోవచ్చు, మొన్నటి ఎన్నికల్లో మేము నిన్ను ఓడగొట్టి ఉండొచ్చు, మీకు మా మీద కోపం ఉండొచ్చు, కానీ మా మీద కోపంతో వాళ్ళెంబడి పోయిండ్రంటే పెన్న మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆ తర్వాత కాటికి పోతారు. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల మీ ఊర్లలో మీకు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శంకర్, రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి డీకే అరుణ వ్యాఖ్యలే కారణమా? రేణుశ్రీ, ఓవరాల్ గా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అంతా ముగుస్తున్న సమయంలో కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ కావచ్చు, నగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి పొలిటికల్ హీట్ అనేది పూర్తి స్థాయిలో పెరిగిందని చెప్పవచ్చు. తాజాగా నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి మక్తల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా చాలా హాట్ గా మారిందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే సొంత జిల్లా వాడు సీఎం కావడం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలంతా కూడా ఓర్చుకోలేకపోతున్నారని, ఎలాగైనా సరే సీఎం రేవంత్ ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి డీకే అరుణ సైతం కూడా ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పైన తప్పుడు ప్రచారం చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి హామీలన్నీ కూడా నీటి మీద రాతలు అన్నట్టుగా కూడా ఆమె ప్రచారాలు చేస్తూ ఎలాగైనా సరే రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో అందరి ముందరగా తప్పుడుగా చిత్రీకరించేందుకు డీకే అరుణ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఆమెకు పూర్తి స్థాయిలో చాలా అండదండలు ఇస్తూ వచ్చింది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రోజు డీకే అరుణ అంత పెద్ద స్థాయిలో ఉంది. ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ చెట్టు కొమ్మలు నరుకుతూ పూర్తి స్థాయిలో ఆ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నట్టు కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పాలమూరు ప్రజలకు ఎట్లాంటి న్యాయం చేయలేదు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి పక్కనే కృష్ణమ్మ పారుతూ ఉన్నా ఇప్పటికి కూడా రాష్ట్ర వాటా తీర్చడంలో కూడా
కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరిట బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ సైతం కాసులకు కక్కుర్తిపడి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు పొందగొట్టారు తప్ప ప్రజలను ఏనాడు కూడా పట్టించుకొని పాపాన పోలేదంటూ కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో జరిగినటువంటి సభలు మాట్లాడుతున్నాడు. ఎలాగైనా సరే తనని ఇక్కడ క్లియర్ గా ఓడించాలి, దీని ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని డౌన్ ఫాలో చేయొచ్చు అనే క్రమంలో కూడా బీజేపీ తప్పుడు ప్రచారాలకు దిగుతుంది, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలకు దిగుతుంది. కాబట్టి పాలమూరు ప్రాంత ప్రజలు తమ సొంత బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ పార్లమెంటు నియోజకవర్గాలను గెలిపించాలని కూడా పూర్తి స్థాయిలో తను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చిన 3 నెలల్లోనే తమకు టైం లేకపోయినా ఓవరాల్ గా ఇట్లాంటి క్రమంలో పథకాలు అందట్లేదని చెప్పి ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. తను సీఎం అయిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను, వాటిని ఎలాగైనా ఆపివేసి రేవంత్ రెడ్డిని తక్కువ చేసి చూపించాలనే క్రమంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ లు ప్రయత్నిస్తున్నాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజుతో ప్రచారం కూడా ముగింది కాబట్టి మరి రేపటి నుంచి కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలక్షన్ కు సంబంధించి ఈ 2 పార్టీలు కూడా పూర్తిగా ఈ పార్లమెంటు సెగ్మెంట్ పైన కూడా ప్రధాన దృష్టిని అయితే సాధించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శ్రీ శంకర్, ముఖ్యంగా కూడా ఇటు డీకే అరుణ ఏవైతే వ్యాఖ్యలు చేసిందో, అంటే సీఎం రేవంత్ రెడ్డి నా మీద పగబెట్టారు అని చెప్పి ఆమె వ్యాఖ్య చేయడం జరిగింది. దానికి కౌంటర్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల్లో. ఎస్ రేణుశ్రీ, వాస్తవంగా డీకే అరుణ అభ్యర్థిగా ఖరారు అయిన తర్వాత మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం నుంచి ఎలాగైనా తనను గెలిపించాలంటూ కూడా ప్రచారంలో చెప్తూ వస్తుంది. కానీ ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో తనను కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తనకు ఎట్లాంటి రాజకీయ హోదా ఉండకూడదని ప్రయత్నిస్తున్నాడు, అందుకే ఆడబిడ్డలపైన తీవ్ర విమర్శలు చేస్తున్నాడు అంటూ చేయని పనులకు రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసినటువంటి దాఖలాలు కనిపించాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనికి ఘాటైనటువంటి ధీటు వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే ఎక్కడ కూడా అర్ణమ్మకు సంబంధించి అర్ణమ్మ మీద ఎట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయలేదు, కానీ బీజేపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ చెప్పిన వ్యాఖ్యలను తప్పుడుగా చిత్రీకరించడం బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి డీకే అరుణకు ఎంతవరకు సమంజసమని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా పక్కనే కృష్ణమ్మ పారుతున్నప్పటికీ కూడా దాంట్లో రావాల్సినటువంటి 68% తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వాటర్లో 50% ఈ ప్రాంతానికి రావాల్సింది. కానీ మహబూబ్ నగర్ పార్లమెంటుకు ఎట్లాంటి న్యాయం చేకూరలేదు. ఇదే అంశాల మీద తను పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తున్నాను, కానీ ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని కూలదోయాలి, మహబూబ్ నగర్ కు సంబంధించి ప్రాంత ప్రజల కష్టాలు తీరకూడదు అంటూ కూడా బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కూడా తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో డీకే అరుణ మాటలకైతే ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థాంక్యూ శంకర్.